నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కుబేరా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అట్ ద సేమ్ టైం రాజాసాబ్కి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. ఓవరాల్గా ఈ రెండు చిత్రాలు ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ రూపంలో ఎలా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. సో ఈ రెండు టీజర్ ఒకటి ట్రైలర్, సో రెండు చూసారు కదా, మీకు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఏది ముందు రిలీజ్ ఉంటే దాని గురించి కుబేరా మాట్లాడుకుందాం. సో జూన్ 20కి సితారే జమీన్ పర్ సినిమా ఉంది, మన అమీర్ ఖాన్ అండ్ జెనీలి అది. నెక్స్ట్ అలాగే 8 వసంతాలు అనే సినిమా ఉంది. కుబేరా అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం హెవీ బడ్జెట్ సినిమా అని చెప్పుకోవచ్చు. హెవీ బడ్జెట్ అనేది ఇప్పుడు ఈ మూడిట్లో అంటే మినిమం ఒక 100 CR పైనే ఉంటుందా? ఈ మూడిట్లో ఒక సినిమా 1 కోటి ఉంటే రెండోది 2 కోట్లు ఉన్నా దీనికంటే ఎక్కువేగా. అంటే అమీర్ ఖాన్ అన్నారు కదా, అది కొంచెం అదే చెప్తున్నా, సితారే జమీన్ పర్కి పెద్ద ఖర్చు ఏం లేదు. అదే అదే అందుకనే అడిగా. సో ఈ మూడిట్లో పోల్చుకుంటే కొంచెం కుబేరా లిటిల్ హెవీ బడ్జెట్ అండ్ అంతకంత కాస్టింగ్ కూడా ఉంది. ఒక పక్క రష్మికని, ఇంకొక పక్క నాగార్జునని, ఇంకో పక్క ధనుష్ని బ్యాలెన్సింగ్ చేస్తా అది నడిచిన సినిమా. పైగా శేఖర్ కమ్ముల ఆ వెయిటేజ్ని మోయడానికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ శేఖర్ కమ్ముల ఒక మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్తో వచ్చాడు, కమర్షియల్. అండ్ సినిమా అంతా ముంబై చుట్టూ తిరుగుతుంది. అండ్ వాళ్ళు ఏదో ఆయిల్ బిజినెస్లో అక్రమాల గురించి ఉంది. ఆయిల్ బిజినెస్లో అక్రమాలు అంటే క్రూడ్ ఆయిల్, మేబీ ఖతర్ దేశాలు, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆ సౌదీ అంతా రిచ్గా అయింది ఆయిల్ వల్లే యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇంకేం లేవు వాళ్ళకి అమ్ముకోవడానికి. సో దాంట్లో ఏదో చిన్న అక్రమాలు ఇట్లాంటివి చూపించారు. ముంబై స్టాక్ మార్కెట్ ఎదురుగా అయిన పరుగులు తీయడం చూసాము. అండ్ బేసికల్లీ తను ఏమో బాగా రిచ్ అబ్బాయి, ఏదో సంథింగ్ చిన్న ప్రాబ్లం వల్ల అలా బయటికి వచ్చాడు, అలా పెరిగాడేమో, మతి స్థిమితం ఏమో కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగా కనబడింది ట్రైలర్లో. తను అడుక్కు తినేవాడు కాదు, బిచ్చగాడు కాదు. హీ హ్యాడ్ హీజ్ ఓన్ టెరిటరీ, తనకు కొత్త ప్రపంచం ఉంది అని నాగార్జున గారు గుర్తించి తనని కాపాడుతున్నట్లుగా ట్రైలర్లో ఉంది. నెక్స్ట్ ఈ అబ్బాయి ఎప్పుడైతే రోడ్డున పడ్డాడో అదే రోడ్డు మీద పరిచయమైన అమ్మాయి రష్మిక లాగా, మరి వాళ్ళ 2 క్యారెక్టర్స్ అలా ట్రావెల్ అయ్యాయి. దమ్ము స్టోరీ టైపా? దమ్ములు ఇంటర్ కూడా ఎప్పుడు కూడా ఏ సినిమాని ఇంకో సినిమాతో కంపేర్ చేయకూడదు, ఎప్పుడు కూడా చేయకూడదు. నిజంగా అచ్చుకుతున్నట్టున్నా కంపేర్ చేయకూడదు, ఆ సినిమా గురించే మాట్లాడాలి. నెక్స్ట్ అంటే వేరే సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా కొంతమంది దర్శకులు ఏ సినిమా అయినా తీసుకోవచ్చు, తప్పలేదు. ప్రతిసారి దానికి దీనికి లింకులు పెట్టేసి ఉన్న దీన్ని పాడు చేయకూడదు. అంటే ఆడియన్స్కి రెఫరెన్స్ ఎగ్జాంపుల్ వాడు బొంద ఆడియన్స్, వాళ్ళని చూడొద్దని చెప్పు అట్లాంటి దరిద్రుని. సరే, నెక్స్ట్ ఇట్లా పోల్చే వాళ్ళని నాకు మండుద్ది, వాళ్ళ గురించి మాట్లాడాలన్నా కూడా. కుబేరా గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇక మొన్న నయనతార వివాదం తర్వాత ధనుష్తో నాగార్జున సినిమా. సో నయనతార వర్సెస్ ధనుష్, దీంట్లో నాగార్జునకి సపోర్ట్ ధనుష్కే అన్నట్లుగా కొన్ని వార్తలు చూసాం. అంటే అటు ఆయనతో కూడా నటించింది కాబట్టి సరే, వాట్ ఎవర్. నెక్స్ట్ రష్మికకి ఆఫ్టర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, అంత బాగా గుర్తింపు వచ్చిన తర్వాత, ఇది అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డీ గ్లామర్ రోల్. ఇది చెప్పాలి అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోలే. తను 100% తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసింది. అండ్ శేఖర్ కమ్ముల సినిమాలలో మొదటి నుంచి మీరు చూసుంటే హీరోయిన్స్కి పవర్ఫుల్ స్క్రిప్టే రాసుకుంటాడు. ప్రతి హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు అంటే గత కొంతకాలంగా ఆయన హిట్ బాట పట్టినప్పుడు డాలర్ డ్రీమ్స్ అవన్నీ వదిలేద్దాం, కనీసం ఆనంద్ నుంచి మాట్లాడుకున్నా ప్రతి సినిమాలో హీరోయిన్ ఒక వెయిటేజ్ ఉంటుంది. ఈవెన్ లేడీ ఆర్టిస్టులు ఉన్నా సరే, ఇప్పుడు ఆనంద్లో సత్యకృష్ణ అప్పుడెప్పుడో వచ్చింది, ఇప్పటిదాకా ఉంది. అట్లా కమలిని ముఖర్జీ తెలిసిన తర్వాత ఎన్ని సినిమాలు చేశారో. సో ప్రతి సినిమాలో హీరోయిన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ లీడర్లో కూడా హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో అట్లా చూసుకుంటే ఇందులో రష్మికకి మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టే తను చేసింది. అంటే ఈ టైంలో రష్మికకి ఇది అవసరమా అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ ఇకపోతే ఎప్పుడైతే మన అదేంటది బ్రహ్మాస్త్ర సినిమా వచ్చిందో అప్పటి నుంచి నాగార్జున గారు ఇలా మెరవడం మొదలుపెట్టాడు. అటు రజనీకాంత్ గారి సినిమాల్లోనూ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులోనూ ఒక క్యారెక్టర్ అనే చెప్పుకోవాలి. అంటే అందరికీ వెయిటేజ్, ఇట్స్ నాట్ అన్ ఆంథాలజీ,
ఒకటే అంశం చుట్టూ తిరిగే కథ, ఒక అంశం చుట్టూ తిరిగే పాత్రలే, మొత్తం అంతా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంది, అక్రమ డబ్బు చుట్టే తిరుగుతూ ఉంది. ప్రతి సినిమాలో మంచి చెడు ఉంటుంది, చెడును చంపి మంచి గెలవాలి. ఒక విల్లన్ని పెట్టారు, వాడికి ఏదో ఇంకా ఇంకా కావాలి, ఎంతున్నా సరిపోట్లా, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ లాగా. వాడి కన్ను దేని మీదో పడింది, దాన్ని ఛేదించుకుంటూ వీళ్ళు వెళ్ళాలి. లాస్ట్కి ధనుష్ నిజంగా బిచ్చగాడ అసలు అపర కుబేరుడా అనేది అంశంతో సినిమా ఎండ్ అయిపోతుంది. బేసిక్గా చెప్పాలంటే సింపుల్ స్టోరీయే, కాకపోతే శేఖర్ కమ్ముల ఎలా తెరకెక్కించాడు, ఆ అంశాన్ని ఎంత బలంగా చెప్పదలుచుకున్నాడు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు అనే దాన్ని బట్టి చూడాలి. రాజాసాబ్ టీజర్. ఇంకా రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే గ్రాండియర్ అండ్ యాక్చువల్గా చంద్రముఖి లాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత చాలామందికి అనిపించింది, అరే ఇట్లాంటి హారర్ కామెడీ సినిమాకి రజనీకాంత్ ఇప్పుడు ఇంతమందిని పెట్టి అలా తీయాల్సిన అవసరం ఏంటి అని. తర్వాత నాగవల్లి కూడా ఆ రేంజ్ బడ్జెట్ సినిమానే, అంటే కొంచెం ఆడలేదులే, అంటే హెవీ బడ్జెట్ హారర్ కామెడీ సినిమాల్లో. అట్లా చూసుకుంటూ పోతే మళ్ళీ రాజాసాబ్ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ నెక్స్ట్ కాంచనా. ఇప్పుడు అదే చంద్రముఖి గురించి మాట్లాడుకుంటే ఆ టైంలో ఇప్పటికీ ఎందుకు మాట్లాడాలంటే, చంద్రముఖిలో మీరు బాగా గమనించి చూడండి, గ్రాఫిక్స్ ఎక్కడా ఉండదు, ఆ పాము ఒకటే తిరుగుతూ ఉంటుంది అంతే, ఇంకెక్కడా ఉండదు. నీకు ఒక సీరియస్ యాక్షన్లో భయపెట్టాలన్నా కళ్ళకు ఫోకస్ వేసాడే తప్పితే అంతకు మించి ఏమీ చేయాల, ఎక్కడ కూడా గ్రాఫిక్స్ ఉండదు. లాస్ట్ ఆయన్ని చంపడం అది కూడా డ్రామాటిక్గా తీసేశారు అంతే, వాట్ ఎవర్. బట్ రజనీకి కొంచెం వాడతారు, రజనీకి వాడతారు కొంచెం, అసలు ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ లేదు ఆ రోజుల్లో. ఎప్పుడైతే మారుతి ఈ హారర్ కామెడీ జోనర్ని ప్రేమ కథా చిత్రంతో టచ్ చేశాడో మూల పురుషుడు అయిపోయాడు. అప్పటి నుంచి దయ్యాలని చూసి భయపడే రేంజ్కి వచ్చేసాయి, చాలా తీసేశారు సినిమాలు. అమ్మో ఎన్ని వచ్చాయంటే అసలు కొన్ని సందర్భాల్లో ఈ దయ్యాలను చూసి కూడా మనం జాలి పడతాం. పాపం ఈ దయ్యం నిజంగా చెడ్డ దయ్యం కాదు, మంచి దయ్యమే, కాకపోతే ఒక కాజ్ కోసం పోరాడుతూ వీళ్ళని చంపుతుంది అని చచ్చిన వాళ్ళని చూసి నువ్వు జావురా అంటాం దయ్యాన్ని మెచ్చుకునే సినిమాలకి. అంటే హారర్ కామెడీ అంటే మనం భయపడే రేంజ్కి తీసుకెళ్ళారు. తర్వాత మళ్ళీ అదంతా పోతా నిజంగా మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అంత హెవీ బడ్జెట్ పెట్టి ఒక హారర్ కామెడీ తీస్తున్నారు. అంటే హెవీ బడ్జెట్ ఇన్ సెన్స్ నీకు టెక్నీషియన్స్ ఆర్టిస్ట్కే అయిపోయింది చెప్పాలనుకుంటే. అండ్ నిన్న ఆ సెట్ అందరు వెళ్ళి చూసి వచ్చారు, వాళ్ళు వదిలేరు సెట్ని, చూసుకోండి అని. తెలియదు నాకు, నేను కనుక్కోలే, వెళ్ళాల. సో వీళ్ళే మీ ఛానల్స్ వాళ్ళు అట్లా చూపిస్తుంటే చూసా, దాన్ని అంతా తిప్పి చూపించడం. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ ఎంత బాగుందంటే, అంతకుముందు వాల్తేరు వీరయ్యకి జరిగింది ఇది, ఆ షిప్ ఆ లొకేషన్ అంతా అందరు వెళ్ళి ఇదే అని. బాహుబలి సినిమా తర్వాత వెళ్ళారు లొకేషన్లు, ముందే వెళ్ళాల. సో అంటే రామోజీ ఫిలిం సిటీలో రానీరు అంత ఈజీగా, ఇదేదో చక్కగా వెళ్ళి అందరూ బాగా తీసుకొచ్చి ఇదో టైప్ ఆఫ్ ప్రమోషన్. ప్రమోషన్స్లో 6 నెలల ముందు నుంచే కొడుతుంది. అంటే ఫస్ట్ ఎప్పుడైతే రిలీజ్ డేట్ ప్రకటించి ఒక పోస్టర్ వదిలేరో, ఆ తర్వాత కొంతమంది కన్ఫ్యూజన్ అయ్యారు, ఎట్లా ఓల్డ్ ఏజ్ లుక్లో ప్రభాస్ని చూపించారు, టీజర్లో ఏమో సంజయ్ దత్ కనబడుతున్నాడు, ఇట్లాంటి డౌట్లు చాలామందికి వచ్చాయి. వాట్ ఎవర్, ఆ డౌట్ రైజ్ అవ్వడం కూడా మంచిదేగా, ప్రమోషన్ వైజ్గా బాగా ఉపయోగపడుతుంది. సో అంచనాలు అయితే అందుకుంది విపరీతంగా. అండ్ ఆ రిద్ది కుమార్నే జస్ట్ కొంచెం ఒక షార్ట్లో చూపించారు, మిగతా హీరోయిన్లను ఏదో చూపించి ఉన్న పాత్రలన్నీ ఇంచుమించు పరిచయం చేసి వదిలేశారు. అంటే ఏం చెప్పబోతున్నాం మేము అని. ఆ ఇల్లు ఒక అయింది, ఆయన ఆత్మ అందులోనే ఉంది, ఆ ఆస్తిని ఆ కొంపని బాగా ఇదిగా కాపాడుకుంటున్నాడు. అంటే నాకు కొడతావా ఉలిక్కి పడతావా ఆ టైప్ ఆఫ్. నేను అదే చెప్తున్నా, ఎప్పుడు ఏ సినిమాని దీంతో కంపేర్ చేయకూడదు. ఒకటి చెప్పనా, హారర్ సినిమాలు అన్నీ ఒకలానే ఉంటాయి తెలుసా. 100 హారర్ సినిమాలు తీసుకో, అందులో 98 అనుకోకుండా ఒక గ్యాంగ్ వస్తుంది, ఒక కొంపకెళ్ళొద్ది, అందులో ఇరుక్కుంటుంది, దాంట్లో జరిగే పరిణామాలు భయపడతా లాస్ట్ ఛేదించుకుంటూ బయటకు వస్తారు, అంతేనా? మోస్ట్లీ అంతే. ఇది కూడా అంతే, ఎప్పుడు కంపేర్ చేయొద్దు. హారర్ సినిమాలు కామెడీ సినిమాలు, భయపెట్టిందా లేదా, నవ్విచ్చిందా లేదా, ఇంతే. ఇంతకుమించి 3వ నిమిషం మాట్లాడొద్దు. ఇది హారర్ కామెడీ కాబట్టి అలరించిందా లేదా మాట్లాడుకుంటే చాలు. ఖచ్చితంగా అలరిస్తుందనే అనుకుంటున్నా, అంటే అంత వెయిటేజ్ ఉంది. అండ్ ప్రభాస్ని పెట్టి ఎంత ధైర్యం చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ హారర్ కామెడీలకి ప్రేమ కథా చిత్రం నుంచి ఆజ్యం పోసింది ఈయన తర్వాతే చాలామంది దాన్ని చెడదొబ్బారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే స్క్రిప్ట్ పట్టుకున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలి, కాబట్టి పాన్ ఇండియా స్టార్తో తీసాడు. ఒక ఎలా అయితే ఇప్పుడు కాజోల్ అజయ్ దేవగన్ సినిమా వస్తుంది, అండ్ స్త్రీ పార్ట్స్ ఎలా అయితే చూసారో ఆ రేంజ్లో బుల్ బులయ్యేలాగా ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. ఎలా అనిపించింది టీజర్ ఓవరాల్గా, కథాంశం గ్రాఫికల్గా?
అన్నీ బాగున్నాయి. అందుకే చెప్తున్నా అప్పుడు చంద్రముఖితో ఎందుకు పోల్చానంటే ఆ టైంలో గ్రాఫిక్స్ లేకుండా అంత మ్యాజిక్ చేశారు. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. పైగా ఈ డైరెక్టరే ఆల్రెడీ గ్రాఫిక్స్ని పరిచయం చేసి వదిలేసాడు ఈ హారర్ కామెడీతో. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి అంతకు మించి ఉంది. నిజంగా బాగుంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.